ఆ! ఇప్పటి వరకు నేను అన్ని క్లాస్‌లు విన్నాను సార్. యాహ్! ఇటొచ్చి మీతో కమ్యూనికేట్ అవ్వలేకపోయాను. యాహ్! యాక్చువల్లీ ఏంటంటే నాకు నేను జాయిన్ అయినప్పుడు కూడా చెప్పాను మీకు నేను. హ్మ్. 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 నేను ఆఫీస్‌లో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది నాకు. అయినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా డౌట్ ఏంటంటే నేను మంత్ అంతా క్లియర్ చేస్తానా లేదా? అన్ని క్లాసులు పూర్తిగా వినగలుగుతానా? లేకపోతే ఎక్కడైనా బ్రేక్ అయిపోయి మళ్ళీ వేరే బ్యాచ్‌లోకెళ్తే ఇంకా డిలే అయిపోతాను కదా నేను. యాహ్! యాహ్! ఆ సస్పెన్స్‌లో ఉండిపోతాను నేను. నెక్స్ట్ ఏం జరుగుతుందో నాకు తెలీదు. యాహ్! కానీ దీనికి ముందు నేను మీకు జాయిన్ అయినప్పుడు కూడా ఇన్‌స్టాలోనే నాకు ఇది సజెషన్ వచ్చింది యాక్చువల్లీ. ఓకే. అట్లా చూసి జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీ టీంకి ఏంటంటే థ్యాంక్ యూ సార్. ఎందుకంటే నేను ఒక ట్రస్ట్‌తో వచ్చాను. మీ టీం అందరూ మీరు కలిపి ట్రస్ట్ నిలబెట్టుకున్నారు. అది నమ్మడం ఎవరైనా నమ్ముతారు సార్. అది నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కష్టం. రైట్. నేను హోల్ హార్టెడ్‌గా చెప్తున్నాను అది. ఎందుకంటే నాకు ఈ స్టాక్స్ గురించి ఏది తెలుసుకోవాలనేది ఇంట్రెస్ట్ ఉండేది. చెప్పేవాళ్ళు లేరు. మీకు చెప్పాను నేను. యాహ్! యాహ్! యాక్చువల్‌గా ఫస్ట్ ఒక ఒక ఏమీ తెలియని నాకు గ్రో యాప్‌తో ఎవరో ఒకతను కాల్స్ ఇలా ఇవ్వడం వాట్సాప్ ద్వారా నేను కొనేసాను. కొనేసి అది అమౌంట్ ఇంకా జాబ్ కూడా రాలేదు నాకు. ఇంచుమించు ఒక 15,000, 20,000 వైప్ ఔట్ అయిపోయింది. ఓకే. అసలు స్టాప్ లాస్ పెట్టాలని ఆప్షన్ అది ఉంటుందని నాకు నాలెడ్జ్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నేర్చుకోకుండా దిగడం నాదే తప్పు. ఎవరో కాల్ ఇస్తున్నారు కదా ఫ్రెండ్స్ తో పాటు నేను కూడా బై చేసి దాన్ని పోగొట్టుకున్నాను అవి. ఓకే. ఆ, నేను ఏదైతే నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే ఫస్ట్ ట్రెండ్ లైన్స్ కానీ సపోర్ట్ అండ్ డెసిషన్స్ అయితే మీరు చెప్పింది ఉంది కదా, హ్మ్. ఆ చెప్పింది యూట్యూబ్ మొత్తం వెతికి జల్లెడేసినా సరే అంత క్లీన్ గా అన్ని సార్లు ఎవరు చెప్పరు. నేను బెట్ బెట్ వేస్తాను ఎవరినైనా. నేను పెద్ద పెద్ద యూట్యూబర్స్ నేను ఫాలో అవుతాను నేను. యాహ్! నేను అందుకనే మీరు అలా చెప్పారనే నాకు టైం లేకపోయినా 12కి 11:30కి ప్రాక్టీస్ చేసి దాంట్లో పెట్టడం జరిగింది ఆ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఓకే. ఎంబీసీ. ఓకే. 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 ఓకే, నాకు టైం లేక మీతో కమ్యూనికేట్ అవ్వలేకపోయాను సార్. యాహ్! యాహ్! ఆ ట్రస్ట్ ఉంది. ఏంటంటే నా భయం ఏంటంటే తర్వాత కూడా నేను మళ్ళీ నేర్చుకోవడానికి ట్రై చేసినప్పుడు కాల్స్ ఇవ్వడానికి ఇట్లానే నాకు ఆబ్వియస్లీ మనం అకౌంట్ ఓపెన్ చేస్తే ఇది వెళ్ళిపోతుందండి నెంబరు. ఎవరు డిమాట్ అకౌంట్ చేసుకున్నారో ఆ బీపీఓ వాళ్ళకి వెళ్ళిపోతుంది ఖచ్చితంగా. వాళ్ళు మనం కాల్స్ ఇస్తామని ఫోన్ చేస్తూ ఉంటారు డెఫినెట్లీ. అట్లానే మీకు జాయిన్ అయ్యే ముందు 2 months ముందు నాకు 2 కాల్స్ వచ్చాయి. నేను 4,000 కట్టండి నాకు, నేను కాల్స్ ఇస్తానంటే నేను కట్టాను. అప్పుడు కూడా మళ్ళీ ఆల్రెడీ మర్చిపోయాను కానీ నేర్చుకోవాలి అని చెప్పి ఆ 4,000 కడితే మళ్ళీ వాళ్ళు ప్రాఫిట్ తీసుకొచ్చారండి. వాళ్ళు కూడా ఒక 2,000 అట్లా వచ్చింది. తర్వాత ఒక కాల్ ఇచ్చారు. ఆ వచ్చిన ప్రాఫిట్ డైవర్ట్ అయిపోయింది మళ్ళీ. రైట్. నాకేంటంటే ఆ ట్రస్ట్ అదే భయపడుతూ మిమ్మల్ని నేను సార్ నమ్మొచ్చా, నేను జాయిన్ అవ్వచ్చా అంటే 15 రోజుల తర్వాత నేను చెప్తానండి అన్నాను. హ్మ్. అమౌంట్ అది చూసుకుని తర్వాత నేను ఇంకా ఎందుకో భయపడుతున్నారని మీరు అనుకున్నారు. లేదండి నేను అలా ఉండదు. 300+ స్టూడెంట్స్ నేను ట్రైన్ చేశాను. యాహ్! మిమ్మల్ని అట్లా ఏం చెయ్యం మేమని మీరు చెప్పారు. యాహ్! యా, అందుకని నేను అప్పుడు జాయిన్ అయ్యాను నేను అది. యాహ్! నాకు పర్టికులర్ గా మీ క్లాసెస్ లో వచ్చేటప్పటికి ట్రెండ్ లైన్స్ ఒకటి, ఈ సపోర్ట్ అండ్ డెసిషన్స్ ఒకటి, ఓకే. అవి అసలు దొరకనే దొరకవు. రెండోది బాలకుమార్ గారు ఎస్ఎంసి కాన్సెప్ట్స్ ఉన్నాయి. హ్మ్. ఏంటంటే కొంతమంది ఏదైనా అది స్ట్రాటజీస్ కావచ్చు, ఏదైనా అవ్వచ్చండి ఇప్పటిదాకా అయినవి. అది ఈజీగా మీకు యాక్సెస్ గా ఉండడం వల్ల వాడి వాల్యూ తెలియకపోయి ఉండొచ్చు. కానీ నేను డబ్బులు పోగొట్టుకున్నాను నేను. నాకు చాలా ఎక్కువ 20,000, 15,000 నాకు వచ్చే ఇన్కమ్ సోర్స్ కి. అది ఈజీగా క్యారీగా అది మనం ఇప్పుడు మీరు వచ్చారు చెప్పేస్తారు, బాలకుమార్ గారు వచ్చారు చెప్పారు, ఇంతేనా అన్నట్టు ఉంటది. ఆల్రెడీ వినేసి. కానీ నేను సెర్చ్ చేసుకుని అవన్నీ నాకు తెలుసు. నాకు ఆ కాన్సెప్ట్ ఇంత క్లారిటీగా నాకు ఎక్కడ రాలేదు. యాహ్! మీ టీం కి మీకు కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ట్రస్ట్ కాపాడుకున్నందుకు. థాంక్ యూ. థాంక్ యూ మిమ్మల్ని సార్. నమ్మాను నేను. యాహ్! ఆ నమ్మకాన్ని మీరు నిలబెట్టుకున్నారు. అయ్యో! థాంక్ యూ ఆ, సార్. థాంక్ యూ. ఆ, ఎలా ఉంది సార్? అంటే ఇప్పటి వరకు వచ్చిన భాగ్యలక్ష్మి గారు మీకు ఇంటరాక్షన్ అవ్వచ్చు, బాలకుమార్ గారు ఇంటరాక్షన్ అవ్వచ్చు. అండ్ ఇప్పటి వరకు అవును మీరు సార్. చాలా బాగుంది. ఏంటంటే మీరేంటంటే పాపం మొహమాటంగా ఏదో చెప్తారు, ఇబ్బంది పడతారేమోనని. మన బాలగారు ఏంటంటే ఎవడేదైతే ముందు చెప్పేద్దాం, నేర్చుకుంటే వస్తాయి డబ్బులు వాడితే, లేకపోతే లేదు అంతే. యాహ్! యాహ్!
బికాజ్ ఏంటంటే సార్, భాగ్యలక్ష్మి గారు కూడా యా, సార్. ఒకరు సాఫ్ట్గా ఉన్నా ఒకరు రగడ ఉండాలి, రైట్? అదే సార్, అంతే. అది నాకైతే అట్లా నాకేం ఇబ్బంది లేదు. ఇటు వచ్చి నేను కమ్యూనికేట్ అవ్వకపోవడం, ప్రాక్టీస్ కూడా నేను నాకున్న టైంలో చేస్తున్నాను సార్. నాకు కొంచెం టైం కావాలి. యా, నేను ప్రాక్టీస్ చేసి డెఫినెట్లీ నేను నా బెస్ట్ నేను ఇస్తాను. మీ బెస్ట్ మీరు ఇచ్చారు, నా బెస్ట్ నేను కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను సార్. యా, ఇంకోటి సార్, ఏదైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్యూనికేషన్ తెచ్చుకోండి. ఎందుకంటే ఓకే, క్లాసెస్లో మాట్లాడడం వేరు, బయట మాట్లాడడం వేరు, అట్లా కాల్స్లో మాట్లాడడం వేరు. ఇప్పుడు ఏంటంటే ఎస్ సార్. ప్రొఫెషనాలిటీగా మాట్లాడుతాం, బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద కాల్స్లోకి వచ్చేసరికి అసలు ఓపెన్ హార్టెడ్గా మాట్లాడచ్చు. నాతో మాట్లాడిన అవును చాలా సార్. మంది ఉన్నారు. సందీప్ గారు ఉన్నారు, చైతన్య, అరుణ్ గారు ఉండొచ్చు, దస్తగిరి గారు ఉండొచ్చు. నేను బయట ఎలా అవును సార్. మాట్లాడుతాను. సో ఎందుకు ఈ బయట మాట్లాడడం ఎందుకు అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్స్లో అవ్వచ్చు, కొన్నిసార్లు మనం చెప్పే విధానం ఆ పర్సన్తో ఎక్కువ రోజులు కాంటాక్ట్లో ఉంటేనే ఓకే, ఈ పర్సన్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాడా అనేది మనకు అర్థమవుతుంది. సో దట్స్ వై నేను అవును అవును. కాంటాక్ట్లో ఉండి అంటాను, రైట్? సింపుల్ సార్. ఇప్పుడు మీరు నాతో కాంటాక్ట్లో లేరు, నేను మీతో పాజిటివ్ రివ్యూస్ తీసుకోవడానికి అయితే మాత్రం నేను డెఫినెట్లీ మీకు కాల్ చేసి, నేనే స్వయంగా కాల్ చేసి, సార్ మన కమ్యూనిటీ సూపర్ కదా సార్, డూపర్ కదా సార్, బంపర్ కదా సార్ అని చెప్పొచ్చు. బట్ మీరే అవును ఇప్పుడు ఓపెన్గా అవును చెప్పారు. బికాజ్ అదే సార్, అవును టీమ్ ఎఫర్ట్స్ని గుర్తిస్తే ఆటోమేటిక్గా ఆ రివ్యూ వస్తుంది. అండ్ మీరు బయట అవును సార్. ఎన్నో దగ్గరికి వెళ్ళి చూసి వచ్చారు కాబట్టి ఆటోమేటిక్గా మీకు ఆ రివ్యూ మీకు తెలుసు. ఓకే, బయట కంటే ఇక్కడ ఏదో ట్రై చేస్తున్నారు, వీళ్ళు ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నారు, మనకి ఏదో ట్రై చేస్తున్నారు అవును చెప్పడానికి. నేను అదే సార్, మన కమ్యూనిటీ సూపర్ అని ఎప్పుడు చెప్పను. నేను ఎప్పుడు కూడా ఎవరి విషయం కూడా నేను బయటకు మధ్యలోకి తీసుకురాను కూడా. మన పాయింట్ ఆఫ్ వ్యూ అవును ఏంటి, బయట కంటే ఇక్కడ ఏదో చెప్పడానికి మేము ట్రై చేస్తున్నాం, అది గుర్తిస్తే చాలు అంటాం, అంతే. ఓపెన్గా అవును ఎవరు సార్, సార్ సింపుల్ సార్, నేను కమ్యూనిటీలోనే ఉండాలి అంటే మాత్రం నేను కమ్యూనిటీలో లైఫ్ లాంగ్ జర్నీ చేయండి అని చెప్పొచ్చు. బట్ 3 months తర్వాత మా యూజ్ ఉండకపోవచ్చు, మాతో అసలు మీరు కాన్వర్జేషన్ లేకపోయినా పర్లేదని చెప్తున్నాం. బికాజ్ ఒకటే, అవును సార్. మంచి అని చెప్పించుకోవడానికి కాదు, వచ్చిన పర్సన్ నేర్చుకుని వెళ్ళిపోతే చాలు. అవును నేర్చుకొని వెళ్తే చాలు. అదే పాయింట్ ఆఫ్ వ్యూ. అది అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అవును సార్. థ్యాంక్ యూ. ఇది ప్రాక్టీస్ చేయమని కానీ, ఇట్లా క్లాస్ ఇవాళ ఉంటుందని కానీ, లేకపోతుందని కానీ, ఏంటంటే ఎప్పుడైనా చెప్పడం వేరు సార్, కన్సిస్టెన్స్ గా చెప్పడం వేరు. క్లాస్ ఉన్నా లేకపోయినా, డౌట్స్ ఉన్నా, భాగ్యలక్ష్మి గారు కానీ వాళ్ళు పాపం ఇప్పుడు నాకే మనం ఏదో ఎవరికైనా డబ్బులు ఇచ్చాం సార్, ఫ్రెండ్ కి, వాడే మన డబ్బులు తిరిగి ఇవ్వడానికి మెసేజ్ చేయడు, వాడి దగ్గర డబ్బులు ఉన్నవారు తిరిగి. అవునా కదా? అంతే. అలాంటిది ఏముంది, ఏదో డబ్బులు మావి, కట్టింది నేను, నా హార్డ్ కోర్ మనీ, కానీ మీకు చెప్పాల్సిన అవసరం మీకు లేదు. ఎందుకంటే నేను అది ప్రీవియస్లీ నేను ఫేస్ చేశాను. నేను కట్టిన తర్వాత వాళ్ళు ఫోన్ తీయకపోవడం, అటు నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడం, వాటి వల్లే నేను జాయిన్ అయినప్పుడు కూడా అన్ని దేశం లాగే ఇది కూడా ఏదైనా ఇబ్బంది అవుతుందా అని డౌట్ పడ్డాను తప్ప ఏం లేదు. ఇది కూడా నాకు ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్, బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇది నాకు. ఆ డబ్బులు నా ఫస్ట్ నేను జాయిన్ అయినప్పుడు ఎక్కువ తక్కువ అని ఆలోచించలేదు. ఫస్ట్ వేలైనా నిలబెట్టుకుంటే చాలు అని హార్ట్ ఫెల్ట్ గా నేను కట్టేశాను. మీరు ఆ ట్రస్ట్ నిలబెట్టుకున్నారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అన్నిసార్లు ఎందుకు ప్రెస్ చేసి చెప్తానంటే మీకు తెలుసు, ఎందుకంటే మీకు ఆ మోసపోయిన వాళ్ళకే తెలుస్తుంది అది. అదే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.